హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. చూడండి, నేనైతే అడవికి వచ్చాను అనమాట. చిన్న పని నుండి వచ్చాను. చూడండి, ఫుల్గా వర్షంకి తడిచిపోయాము. వర్షాకాలం కదా. చూడండి, ఎలకలు మొత్తం చెట్లు మొత్తం తడిచిపోయి ఉన్నాయి. వెళ్ళే దారులు అనమాట. ఈ కాయలు కనిపించాయి అనమాట. అచ్చం ఉసిరికాయల్లో ఉన్నాయి, కానీ అవి అయితే కావు. వీటిని అయితే గరువు కాయలు అని పిలుస్తాం అనమాట. గరువు చెట్టు నుండి వచ్చే కాయలు. సో మీ ఊర్లో ఏమని పిలుస్తారు కింద కామెంట్ చేయండి. వెళ్ళే దారులు అయితే ఈ చీమలు కనిపించాయి. చాలా విషపూరితమైన చీమలు అనమాట ఇవి. సేమ్గా పాము కాటేస్తే ఇలా విషం పడుతుందో సేమ్ అలా అనమాట. విషం పడుతూ ఉంటుంది, చాలా మంట పెడుతూ ఉంటాయి. బీ కేర్ఫుల్ అనమాట. వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ చీమలు ఉన్నప్పుడు. అది కూడా మనుషులు తిరిగే దారుల్లోనే ఈ చీమలు కూడా వెళ్తూ ఉంటాయి. అడవిలో చిన్న పని ఉందన్నాం కదా, ఇదేనమాట. ఈ వెదురు నుండి వచ్చే ఒక నేత కొమ్ములు అనమాట. కూర వంట చేసుకొని తినవచ్చు. అది మా వైఫ్ ఏమో తీసుకురామందనమాట. తినాలనిపిస్తుంది, తీసుకురామంటే అడవికి వచ్చామన్నమాట. చూడండి, ఈ వర్షానికి ఏమో చాలా ఇబ్బందులు పడుతూ ఈ కొమ్ములు అనేది విరుపుకుంటూ తీసుకెళ్ళామన్నమాట. ఈ వెదురు నుండి చాలా జాగ్రత్త అనమాట. ఎందుకంటే అక్కడ కంపలు ఉంటాయి, కళ్ళుకి తగిలే అవకాశాలు ఉంటాయి అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, జాగ్రత్తగా విరుపుకోవాలి. ఆ కంపలని మనం మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని అది ఇరుపుకోవాలన్నమాట. లేదంటే మన బాడీకి కానీ మన కళ్ళుకు తగిలే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకుని ఇరుపుకొని. చూడండి ఎంత పెద్దదిగా ఉంది. సో అంత పెద్దవి కూడా ఉంటాయి. ఈ వెదురును సైంటిఫిక్ నేమ్గా చెప్పుకోవడానికి ఫైలోస్టాకిస్ అట్రోవాజినాటా అని కూడా పిలుస్తారనమాట. సైంటిఫిక్ నేమ్ అది. ఈ మొక్క అనేది ఎదురు రెమ్మలు నేల నుండి మొలకెత్తుతాయి అన్నమాట. ఇవి తినదగిన అనమాట, తినవచ్చు అన్నమాట. ఇవి కొంతమంది అయితే ఇవి బాయిల్ చేసుకొని ఆరబెట్టుకొని కొన్ని రూపాల్లో కొన్ని ఉపయోగిస్తారన్నమాట.